హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు తీసుకొని రావడానికి. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే ఇలాగా ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది, అలాగే ఇంకా రామాలయం టెంపుల్ ఇవన్నీ అయితే ఉంటాయి, చాలా పెద్దవి. ఇంకా ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చాము, వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. మేము ఉండే ఏరియాలో వీక్లీ 2 టైమ్స్ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. మేము వీక్లీ వన్స్ ఒకసారి వచ్చేసి ఇలా కావాల్సినవన్నీ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. మార్కెట్కి వెళ్తే రేటు తక్కువ ఉంటుంది అంటారు, కానీ నాకు అంత తక్కువ అని అయితే అనిపించలేదు. కాకపోతే అన్నీ ఒకే చోట మనకు కావాల్సినవి దొరుకుతాయి కాబట్టి వెళ్ళటమే. ఇంటికి వచ్చిన తర్వాత అన్నిటినీ అయితే తీసేసుకునేసి సర్దుకుంటున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ అయితే పుచ్చకాయ అలాగే గ్రేప్స్ అయితే తీసుకొని వచ్చాము. వెజిటేబుల్స్ మాత్రం రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము తీసుకున్న ఈ సొరకాయ అయితే 40 రూపాయలంట. కాకపోతే ఫ్రూట్స్ మాత్రం ఎందుకో ఈసారి కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. లాస్ట్ వీక్ అయితే గ్రేప్స్ 120 రూపీస్ ఉండింది కేజీ, కానీ ఈసారి మాత్రం 80 రూపీస్కి వచ్చాయి. ఇంకా అలాగే పుచ్చకాయలు, ఇవి కూడా ఒక్కొక్క కాయ మేము కాయల ప్రకారం తీసుకుంటే 30 రూపీస్ అయితే పడింది. ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చాము, ఆకుకూరలు. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకోవాలి. మేము మార్కెట్ నుంచి వెళ్ళొచ్చేసరికి టైం అయితే 7:30 అయిపోయింది. ఇంకా అన్నం అయితే వండలేదు. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి అన్నం అయితే పెట్టేస్తున్నాను. కర్రీ అయితే వెళ్ళేటప్పుడే చేసేసాను, చికెను. మామూలుగా అయితే ఈరోజు వెళ్ళాలని ఏం ప్లానింగ్ లేదు, కాకపోతే ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం లేవు, లాస్ట్ ట్యూస్డే వెళ్ళలేదు అనేసి ఈరోజు అయితే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇంకొక బర్నర్ మీద అయితే అన్నం అయితే పెట్టేశాను కదా, ఇంకో దాని మీద అయితే కొద్దిగా పాలను కూడా అయితే కాస్తున్నాను. పడుకునేటప్పుడు అయితే ఇంకా ఇద్దరికి చెరొక గ్లాస్ అయితే ఇస్తాను. ఇంకా అవి పెట్టేసి ఇక్కడైతే నేను ఈ కూరగాయలను అయితే సర్దుకుంటున్నాను. ఇంకా వాటన్నిటిని అయితే కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆకుకూరను కూడా అయితే ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా తెచ్చిన రోజే అయితే ఏమి క్లీన్ అయితే ఏం చేయను, కానీ దాన్ని అలానే కట్ చేసుకునేసి ఇలా బాక్స్లో అయితే ఒక పేపర్ పెట్టేసి ఈ ఆకుల్ని అన్నిటినీ తుంచి పెట్టుకొని ఆ బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను. మళ్ళీ మనం కర్రీలో వాడేటప్పుడు అయితే క్లీన్ చేసి యాడ్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల ఇవైతే మనకి ఒక 1 మంత్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి కదా. ఇంకా ఇలాగా అన్నిటినీ అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా సొరకాయను అయితే తీసుకొని వచ్చాను కదా, ఈ వీక్లో అయితే సొరకాయ గారెలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇలాగా అన్నిటిని పెట్టేసుకున్నాక నైట్ అయితే ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి ఒకటి అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాను, అదైతే వచ్చింది. చాలా హ్యాపీ. ఏంటంటే సెల్ఫీ స్టిక్. దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇది నాకు 700 చేంజ్ అయితే పడింది. దీనికి బ్లూటూత్ ఇంకా అలాగే లైటింగ్ అన్నీ వచ్చాయి. చాలా బాగుంది. కాకపోతే నేను ఇప్పుడే కదా ఓపెన్ చేయడము, దీన్ని ఎలా యూజ్ చేయాలో అయితే మొత్తం అయితే తెలీదు. ఇంకా దాన్ని అయితే చూడాలి. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం కూడా అయితే ఒక వైర్ అయితే వచ్చింది లైటింగ్కి. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.